హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 16వ అధ్యాయము, దైవాసుర సంపద విభాగ యోగము. అందులో మనము పోయినసారి 11 మరియు 12 శ్లోకాలు చూసాము. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః, ఆ శ్లోకం చూసాము. ఎక్కడైతే ఎవరైతే ఈ రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్లకు జీవితపు లక్ష్యం ఏంటి? ఇంద్రియములకు తృప్తి కలిగించడం, ఇంద్రియ భోగం చేయడం, అదే పరమ లక్ష్యముగా ఉంటుంది వాళ్ళకి. సో అందువల్ల ఇది న్యాచురల్ అన్నమాట. ఎందుకంటే ఆత్మ యొక్క స్వభావం ఏంటి? జీవేర స్వరూపోయ కృష్ణేర నిత్యదాస్. మనమందరం భగవంతుడి యొక్క నిత్య దాసులము, నిత్య అంశములము. సో మన ఆనందం కేవలం భగవంతుడి సేవలోనే ఉంది అని మనకి శాస్త్రాలు పదే పదే చెప్తున్నాయి. అది తప్ప వేరే ఏ ప్రయత్నం చేసినా కానీ మనకు ఎటువంటి ఆనందము, అసలైన ఆనందం దక్కదు. బహుశా తాత్కాలికంగా దక్కుతుంది. సో అందువల్ల ఎవరైతే జీవితపు లక్ష్యమే ఈ ఇంద్రియములను తృప్తిపరచడం అని అనుకుంటున్నారో, రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, చింతాం అపరిమేయాంచ, అటువంటి వాళ్ళు న్యాచురల్గా, అపరిమేయం అంటే అన్లిమిటెడ్, ఇమ్మెజరబుల్, అంత వాళ్ళకి యాంగ్జైటీ ఇంకా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ యొక్క సహజ స్వభావానికి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఆత్మ స్వభావము భగవంతుడి సేవ చేయడం, భగవత్ చింతనలో ఉండడం. దానికి తప్ప వేరే ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంది? ఆనందం బదులు ఏం దక్కుతుంది? నిరానందం దక్కుతుంది. ఆ? ఇంకా శాశ్వతమైనటువంటి గమ్యం బదులు అశాశ్వతమైనటువంటి గమ్యము దక్కుతుంది. సో ఇదంతా కూడా సచ్చిత్ ఆనందానికి వ్యతిరేకంగా ఉందన్నమాట. సో అందువల్ల ఒక వ్యక్తి ఎంత ప్రయత్నించినా కానీ తన దుఃఖానికే గురవుతారు. సో ఈ విషయము మనం కూడా మన జీవితంలో తెలుసుకోవాలండి. ఐ మీన్ జస్ట్ బికాస్ మనం భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఆ, అంతా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని కాదు. మనందరికీ మన మన అనర్థాలు, మన మన షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, మనకి తెలుసు. దాని మీద మనం వర్క్ చేయాలి. అఫ్ కోర్స్ భగవత్ కృప ద్వారానే మనం అది అధిగమించగలుగుతాం. కానీ ఆ లోపము నాలో ఉంది కృష్ణ, ఇంకా దయచేసి నన్ను ఉద్ధరించండి అనేటటువంటి వినమ్రతతో ఎప్పుడైతే మనము భగవంతుడి ముందు వచ్చి శరణాన్ని పొందుతామో అప్పుడు దాని నుండి బయటపడే అవకాశము ఉంది. ఉమ్. సో అందుకనే ఆ, ఇది మన జీవితంలో కూడా, ఇంకా ఇతరుల జీవితంలో కూడా, ప్రత్యేకంగా ఇప్పుడు మన పిల్లల జీవితము అనేది దాదాపు ఇప్పుడు వాళ్ళు గ్రోయింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు అది మన కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తారు, ఎడ్యుకేషన్, ఇవంతా కూడా కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం, రైట్? అప్పుడు కూడా ఆ ప్రాసెస్లో కూడా మనకి చాలా చాలా క్లారిటీ ఉండాలి. జస్ట్ బికాస్ నా పిల్లవాడికి ఏదో నేను పెద్ద చదువులు చదివించేసి వాడేదో చాలా పెద్దవాడు అయిపోయి చాలా డబ్బులు సంపాదిస్తాడు, ఆ, అందువల్ల వాడు హ్యాపీ అయిపోతాడు అని అనుకోవడం పెద్ద భ్రమ. ఇది వాస్తవంగా నేను చెప్తున్నాను. దీని అర్థం మనం చదువులు చదివించకూడదు అని కాదు.
కానీ అసలైన జ్ఞానాన్ని మన పిల్లలకి మనం అందించాలి. మన ఉదాహరణ ద్వారా వాళ్ళకి మనము నేర్పాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ, ఒకవేళ ఆ పిల్లలకి ఈ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఇదే కరెక్టు, అన్లెస్ ఐ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అన్లెస్ ఐ గో టు సమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అప్పటిదాకా నా జీవితం సఫలం కాదు, నేను హ్యాపీ అవ్వలేను. అందరు అంటారు ఏం చేశారండి మీ పిల్లవాడు, ఏం చదివాడు, ఇలా అని అందరూ అంటారు అని ఎప్పుడిప్పుడు పేరెంట్స్ కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు, ఇంకా పిల్లలు కూడా అవుతారు. సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి అంతా సాధించిన తర్వాత కూడా యాక్చువల్గా తను కృష్ణ చైతన్యంలో లేకపోతే తను ఎటువంటి శాశ్వతమైన ఆనందాన్ని తను ఆస్వాదించరాదు. ఇది మాత్రం 100% ట్రూ. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏం చెప్పారు? చింతాం అపరిమేయాంచ ఆశా పాశ శతైర్బద్ధ. ఆశ, ఆశల యొక్క పాశం ఉంది ఎన్నో, శతైర్ వందల కొద్దీ ఉన్నాయండి. అయినా కానీ చింతాం అపరిమేయాంచ. అవునా, మీరు మనం ఎంత పెద్ద ప్లానింగ్లు వేసినా ఏది చేసినా కానీ ఆఖరికి దక్కేది దుఃఖం మాత్రమే. రైట్. సో అందుకనే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, మనం కూడా ఇంకా పిల్లలకు కూడా మనం ఏం అండర్స్టాండింగ్ ఇస్తామంటే ఇదంతా మనం చేయాలి, అట్ ద సేమ్ టైం అది మన జీవితపు పరమ లక్ష్యం కాదు. రైట్. సో అందుకనే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో దీనికి ఎక్స్టెండెడ్ వర్జన్ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా వీళ్ళు అర్థం చేసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆశాపాశ శతైర్బద్ధ, ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆశలు తీర్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది భౌతిక జగత్తులో, మనందరికీ తెలుసు. ఆశలు ఈజీగా తీరవు. ఆ, మనం చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెంచుకున్నాం, అవునా? మ్యాక్సిమం ఆశలు తీరలేవు, కొన్ని తీరుతున్నాయి, ఇన్ ద ప్రాసెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే తీరిన దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కలిగే దుఃఖము ఈ తీరినటువంటి ఆనందాన్ని మొత్తం కప్పేస్తాయి. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ, సో ఒక కోరిక తీరింది, మీరు అనుకున్నారు ఇది అయిపోయాను, దాంతోపాటు రెండు మూడు ఇంకా ఎక్స్ట్రా దుఃఖాలు వచ్చాయి. దానివల్ల ఈ సుఖాన్ని కూడా అనుభవించలేకపోతాడు ఒక వ్యక్తి. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ వరల్డ్. దుఃఖాలయం శాశ్వతం, 100% గ్యారంటీడ్. సో ఇలా అనుకునేవాడు అనుకుంటాడు, నేను నా దగ్గర ఇప్పుడు ఇంత ధనం ఉంది, రేపు ఇంకా సంపాదిస్తాను, ఈ ప్లాన్ వేస్తాను, ఆ ప్లాన్ వేస్తాను, ఐ విల్ బికమ్ అ కరోడ్పతి, ఐ విల్ బికమ్ అరబ్బపతి, ఐ విల్ బికమ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇంకా వీడు నాకు అపోజిట్గా ఉన్నాడు, వీడిని చంపేస్తాను, ఆల్రెడీ ముగ్గురిని చంపేశాను, వీడిని చేస్తాను, అది ఇలా అని మొత్తం తన మనసంతా కూడా భౌతిక స్థాయిలోనే చిక్కిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ శ్లోకంలో చెప్తారు భగవంతుడు, మనం చూద్దాం ఇప్పుడు. సో నేను స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను. ఆమ్, పద 13, 14, 15 ఈ మూడు కూడా కలిపి ఉన్నాయి. సో ఇది మనం చదువుదాం ఇక్కడ. ఆ, ఏ విధంగా ఈ స్వభావం కలిగిన వాడు ఆ, ఆలోచిస్తాడు, ఇంకా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వబడింది. ఓకే. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, మైథిలి మాత, యూ కెన్ రీడ్ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్రణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. 16వ అధ్యాయం 13, 14, 15 శ్లోకాలు. ఇదమద్య మయా లబ్ధం మిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. అనువాదం. అసుర స్వభావుడైన వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఈ రోజు నా దగ్గర ఎంతో ధనం ఉన్నది, నా ఉపాయాలతో నేను ఇంకా సంపాదిస్తాను, ఇప్పుడు నాకు ఎంతో ఉంది, భవిష్యత్తులో అది మరింతగా పెరుగుతుంది. అతడు నా శత్రువు, వాడిని నేను వధించాను, నా ఇతర శత్రువులందరూ కూడా మరణిస్తారు, నేను సమస్తానికి అధిపతిని, నేనే భోక్తను, నేను పరిపూర్ణుడిని, సుఖిని, ధనవంతులైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుడిని, నా అంతటి మహాశక్తివంతుడు సుఖీ ఇంకొకడు లేడు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆ విధంగా ఆనందిస్తాను. ఈ రకంగా అటువంటి వ్యక్తులు అజ్ఞానముచే మోహితులవుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్రణ. హరే కృష్ణ. సో ఇక్కడ
ఒక అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క మనోభావం భగవంతుడు వ్యక్తీకరిస్తున్నారు. సో ఇప్పుడు ఇది చూస్తే చాలా వరకు మనం కలియుగంలో ఉండేటటువంటి మైండ్ సెట్ లాగానే ఉంది, టు బి వెరీ హానెస్ట్. ఎందుకంటే అందరూ దీని వెనుకనే పరిగెడుతున్నారు. అండ్ యావరేజ్ పర్సన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను ఇక్కడ ఏదో రాక్షసులు ఆ, వెత అంటే వైదిక కాలంలో ఉండే రాక్షసులు ఈ బ్యాచ్లో లేనే లేరు. అంత అంటే రాక్షసత్వంలో కూడా అంత క్వాలిఫికేషన్ లేదనమాట కలియుగంలో. బట్ ఇఫ్ యు లుక్ ఎట్ ద మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఈ మైండ్ సెట్ ఇదే ఒక వ్యక్తిని దిగజారుస్తుంది అనమాట. చూడండి, అప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు, ముల్లోకాలను జయించాడు. ఇక్కడ ఉండేవాడు ఏం ఈ లోకాన్ని జయించలేకపోతున్నాడు. రైట్. సో హిరణ్యకశిపుడి దగ్గర మంచి తపస్సు చేసే శక్తి ఉండింది. హీ వాజ్ నాట్ అ లేజీ ఫెలో. సో హీ వాజ్ వెరీ మచ్ టాలెంటెడ్, హీ వాజ్ హార్డ్ వర్కింగ్. ఈ కాలంలో అది కూడా లేదనమాట. రైట్. ఎటువంటి తపస్సు చేసే శక్తి లేదు. బట్ ఇఫ్ యు సీ మెంటాలిటీ మాత్రం సేమే ఉంది. ఏంటది? ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా ఇది సంపాదిస్తాను, వాడిని ఓడిస్తాను. సో ఆ టైంలో రాక్షసులు బహుశా వాళ్ళు డైరెక్ట్గా ప్రాణంతో చంపేవాళ్ళు. ఈ కాలంలో కూడా చంపుతున్నారు. ఇద్దరు దేశాలు పోటీ చేస్తున్నారు, చంపుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మన యావరేజ్ పర్సన్ కూడా తను వీడు నాకంటే ఎత్తు ఎదిగాడు, ఇప్పుడు నేను వీడిని ఓడిస్తాను, వాడికంటే బెటర్ ప్రమోషన్ కొడతాను. ఆ, ఈ విధంగా కూడా మెంటాలిటీ అదే అనమాట. ఇక్కడ ఏం చంపట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని ఆ, అధిగమించి మీదికి వెళ్ళాలనే ఒక ఆశ ఏదైతే ఉందో అది తగ్గట్లేదు. సో ఇటువంటి వ్యక్తి, దీన్నే కంప్లీట్ కంటామినేటెడ్ కాన్షియస్నెస్ అంటారు, కలుషితమైనటువంటి చైతన్యము. ఇది కృష్ణ చైతన్యానికి మొత్తం ఆపోజిట్ అండి. ఈ చైతన్యం చూడండి, నా దగ్గర ఇంత ఉంది, నేను ఇంకా చేస్తానని ఎక్సెట్రా. ఇంకా ఆ, ఇటువంటి వ్యక్తి యొక్క ప్రోగ్రెస్లో ఎవరైతే అడ్డుపడతారో అటువంటి వాళ్ళు ఈ వ్యక్తికి శత్రువులు అయిపోతారు. సో శత్రువు ఒక వ్యక్తి ఎలా అవుతాడు? నా ప్రోగ్రెస్లో అడ్డుపడకు, అడ్డుపడితే నువ్వు నా శత్రువు అయిపోతావు. సో ఆ విధంగా ఆ, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది శత్రువులను వాళ్ళు పెంపొందించుకుంటారు. ఇఫ్ యు కంపేర్ ఇట్ విత్ దిస్ యుధిష్ఠిర్ మహారాజ్, తనకి అజాత శత్రు అనే పేరు రావడం వెనకాల ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తను తన తన ప్రోగ్రెస్లో ఎవరైనా అడ్డు వచ్చినా కానీ తను ఏమనుకునేవాడంటే, ఇది నా కర్మలో లేదు, అందుకనే ఇది నాకు రాదు, విడిచిపెట్టేద్దామని వెళ్ళిపోయేవాడు అనమాట. దట్ వాజ్ ద నేచర్ ఆఫ్ యుధిష్ఠిర్ మహారాజ్. ఏ నువ్వేంట్రా నా ప్రోగ్రెస్లో మధ్యలో వస్తున్నావు, నిన్ను కూడా వేసేస్తాననే భావం ఆయనకు యాక్చువల్గా లేదు. సో ఇటువంటి వ్యక్తి ఎవరిని కూడా శత్రువుగా భావించడు. అండ్ దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ అ డివోటీ. భక్తుడు కూడా తన జీవితంలో ఎప్పుడెప్పుడు మనల్ని తొక్కేవాళ్ళు, మనల్ని కించపరిచేవాళ్ళు వస్తారు. తిరస్కృత విప్రలబ్ధ క్షిప్త శప్త క్షిప్త హతాపి నాస్య తత్ప్రతికురువంతి తద్భక్త ప్రభవోపి నాస్య తత్ప్రతికురువంతి. ప్రతికురువంతి అంటే వాళ్ళు ప్రతిశాపం ఇవ్వరు, వాళ్ళు రివర్ట్ అవ్వరు. ఏదో ఎవరో తిరస్కృత అంటే కంప్లీట్గా తిరస్కరించారు. లేకపోతే హతా అపి అంటే, హతా అపి అంటే చంపడం కూడా ఆ లెవెల్ దాకా వెళ్ళడం అనమాట. దానికి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ అంబరీష్ మహారాజు ఉన్నారు. ఆ, అంబరీష్ మహారాజుని దుర్వాసముని చంపడానికి ప్రయత్నించారు, కానీ అయినా కానీ తనని శత్రువుగా భావించలేదు. శత్రువుగా భావించి ఉంటే ఆ, ఎప్పుడైతే సుదర్శన చక్రం వెంట పడింది, తర్వాత ఈయన అన్ని అన్ని చోట్ల వెళ్ళిన తర్వాత కూడా తనకు సహాయం దక్కలేదు దుర్వాసమునికి. అయితే తర్వాత అంబరీష్ మహారాజ్ కాళ్ళ దగ్గర పడినప్పుడు అప్పుడు అంబరీష్ మహారాజ్ అనేవాడు, "చాలా తెలిసిందా నా సంగతి ఏంటో అని, మళ్ళీ నాతో పెట్టుకుంటావా" అని అనలేదు ఆయన. ఆయన అన్నారు, "అయ్యా, మీ మీద నా కోపం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, లేవండి" అలా అన్నారు. సో ఇది చూసి దుర్వాసముని కన్విన్స్ అయ్యాడు, హే హీ ఈజ్ అ వెరీ గ్రేట్ డివోటీ, ఈయన మామూలు డివోటీ కాదు, ఈయన అపార్థం చేసుకున్నాను నేను అనవసరంగా. రైట్. సో ఆ విధంగా చంపడానికి ప్రయత్నించినా కానీ తన శత్రువుగా భావించలేదు. ఇంకేం చెప్పండి, ఇంకా దీనికంటే మించినటువంటి కారణం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఒక వ్యక్తి చంపడానికి వస్తే కూడా అయ్యో పాపం అని ఆ విధంగా. సో ఇది భగవంతుడి స్వభావం కూడా. ఏ విధంగా భృగుముని వెళ్ళి భగవంతుడి గుండెల మీద తన్నాడు ఇంత గట్టిగా. ఆ, సో దేవీ దేవతలు ఋషిమునులే వాళ్ళందరూ పెద్ద చర్చ చేశారనమాట. ఆ, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు ఉత్తమమైన వారు? రైట్. సో ఆ విధంగా జరిగినప్పుడు భృగుముని చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా తేలుతుంది, ఆ, భగవంతుడు విష్ణువు అనేవాడు కంప్లీట్గా శుద్ధసత్వ స్థాయిలో ఉన్నారు. రైట్.
సో అది కూడా సో భగవంతుడి స్వభావం అలా ఉందన్నమాట. ఆయన వచ్చి గుండెల మీద తన్నినా కానీ అయ్యో మీ మీ నా గుండె కఠినంగా ఉంది, మీ కాలు మృదువుగా ఉంది, మేబీ మీకు నొప్పెడుతుందేనో అని ఆ భావంతో చూశారు. సో ఇదే భావం భక్తులలో ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తారు. సో ఫిలాసఫికల్గా మాట్లాడితే మనకి ఆ, మన ప్రోగ్రెస్లో అడ్డుపడడము, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఏదో చేసినందువల్ల మన ప్రోగ్రెస్ ఆగిపోవడం అనేది కూడా నా కర్మలో ఉంది అనేటటువంటి అండర్స్టాండింగ్ భక్తులకి ఉంటుంది. సో అందువల్ల ఒకరిని దూషించడం ద్వారా ఎటువంటి ప్రయోజనము లేదు. ఇంకా మేము అంటే ప్రాక్టికల్గా చూస్తే మనము కార్పొరేట్లో వర్క్ చేస్తున్నాము, ఎస్పెషలీ ప్రైవేట్ కంపెనీస్లలో. ఐ డోంట్ నో గవర్నమెంట్ కంపెనీస్లో అంత కాంపిటీషన్ ఉంటుందా, బట్ ప్రైవేట్ కంపెనీస్ ఇట్స్ కట్ త్రోట్ కాంపిటీషన్ అనమాట. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, వేరే వాళ్ళు క్రెడిట్ కొట్టేస్తారు, ఆ, చెప్పిన మాట వినరు, ఎంతో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఏదైనా నాకు రావాల్సింది ఉంటే అది నేను ఎక్కువ కష్టపడకున్నా కూడా నాకు వచ్చింది. ఐ హ్యావ్ సీన్ దట్. ఇంకా చాలా చాలా కష్టపడిన తర్వాత కూడా ఏదైతే నాకు వస్తుంది అని అనుకున్నానో అది జస్ట్ చెయ్యి దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ అది చెయ్యి జారిపోయింది. అలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు మనం చూసుంటాం అందరి జీవితంలో. సో డివోటీ దానివల్ల డిస్టర్బ్ అవ్వరు అనమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉండే ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అందులో మనం చిక్కిపోయామనుకోండి, మన అసలైన ఆ, గమ్యము మిస్ అయిపోతాం మనం. రైట్. సో మనము ఇక్కడికి వచ్చింది ఏదో అన్ని సెటిల్ చేయడానికి, అంతా బాగా ఉండడానికి కాదు. ఈ క్లారిటీ మనకు చాలా ఉండాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్, ఇట్ ఈస్ ఓకే, బికాస్ మటీరియల్ లైఫ్ విల్ నెవర్ బికమ్ పర్ఫెక్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సో నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ అండ్ చాలా వరకు నేను చూస్తే ఎక్స్టర్నల్గా చాలా మందికి తెలియదు వాళ్ళ జీవితంలో ఏం ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, వాట్ కాంప్లికేషన్స్ దే ఆర్ ఫేసింగ్. ఫ్యామిలీ లెవెల్లో, హెల్త్ లెవెల్లో, ఆఫీస్ లెవెల్లో, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ సమ్ ఆర్ ద అదర్ డిఫికల్టీస్. లైఫ్ ఈజ్ నెవర్ ఈజీ. రైట్. మేము రీసెంట్గా అక్కడ నందగోకులం అనేటటువంటి ఫామ్ ఏదైతే ఉందో, హిస్ గ్రేస్ మాధవ్ గోపీనాథ్ ప్రభు, ఆ, అక్కడికి వెళ్ళామన్నమాట. జస్ట్ స్పెండ్ అవర్ వీకెండ్ 1.5 days. కొత్తపేట భక్తి కుటీర్ డివోటీస్ అందరూ. సో చాలా చాలా ప్రకృతితో సహవాసం చేసే అవకాశం దక్కింది. మంచిగా చెరువు దగ్గర కూర్చొని ఆల్ ద డివోటీస్ వర్ చాంటింగ్ ఎర్లీ మార్నింగ్ టైం కొండ మీద. వెరీ నైస్ అట్మాస్ఫియర్. సో కానీ ఇదంతా చేసినటువంటి ఆ ప్రభుజీ ఎవరైతే ఉన్నారో, ఆమ్, ఆ, ఆయన ఇదంతటి కోసం పడినటువంటి కష్టాలు ఇప్పుడు కూడా పడుతున్నారు. అది చూస్తే గుండె కదిలిపోతుంది యాక్చువల్గా. ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఇటువంటి ఒక ఫెసిలిటీ భక్తుల కోసం క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్స్ నాట్ దట్ హీఈస్ హ్యావింగ్ ఎన్ ఈజీ లైఫ్. ప్రభుజీ ప్రభుజీ అంటే మంచిగా యుఎస్లో మైక్రోసాఫ్ట్లో పనిచేశారు, ఆయన రిటైర్ అయ్యారు, ఇంకా మంచి ఫామ్ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఇట్ ఈస్ నాట్ అ కేక్ వాక్ ఫర్ హిమ్. ఇప్పుడు కూడా చాలా ఛాలెంజెస్ తను ఫేస్ చేస్తున్నారు. కానీ ఏమంటున్నారు ఆయన, కృష్ణుడి కృప ఉంది కాబట్టి అంతా నడుస్తుంది అనే నమ్మకం నాకుంది. సో ఆల్దో టెన్షన్స్ మధ్యలో, ప్రాబ్లమ్స్ మధ్యలో ఉండి కూడా దాని ప్రభావంలో రావట్లేదన్నమాట. దీన్నే పద్మపత్రం ఇవాంభస అని అంటారు. రైట్. సో అదేవిధంగా డివోటీస్ హ్యావ్ అ డిఫరెంట్ మెంటాలిటీ. కానీ మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేసినటువంటి రాక్షస స్వభావం ఎగ్జాక్ట్ అపోజిట్ ఉంటుందన్నమాట. వాళ్ళు అన్నిట్లో వేలు పెడతారు. వీడెందుకు ఇలా అన్నాడు, వీడికి చూపిస్తాను, ఇక్కడ డబ్బు సంపాదిస్తాను, ఇంకా అన్యాయేన అర్థాన్ని వాళ్ళు అన్యాయంగా కూడా సంపాదిస్తారు. వాళ్ళు వెనకాడరు. ఒకరిని మోసం చేసి చంపైన వాడు డబ్బు తీసుకుంటాను కానీ వాడి దగ్గర ఉన్నది నాకు కావాలి అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో యాక్చువల్గా ఇది ఎప్పుడెప్పుడు మనం భక్తి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ డివోషనల్ లైఫ్లో కూడా క్రీప్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. రైట్. ఎప్పుడెప్పుడు మటీరియల్గా కూడా ఎప్పుడెప్పుడు కొంతమంది డివోటీస్ కంపేర్ చేస్తూ ఉంటారు. మేబీ నా లైఫ్ సుబ్బారావు ప్రభు లాగా అయితే బాగుంటుంది, మంచి గవర్నమెంట్ జాబ్ హెచ్ఏఎల్లో, మంచి సపోర్టివ్ వైఫ్, పిల్లలైతే ప్రహ్లాదుడి లాగానే ఉన్నారు. సో ఆయన లైఫ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఏ రోజైతే నా లైఫ్ అలా అవుతుందో మేబీ నేను కూడా సీరియస్ భక్తి చేస్తాను. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయండి. సో ఈ విధంగా నేను అనుకున్నాను అనుకుంటే యాక్చువల్గా దిస్ ఇస్ మటీరియలిస్టిక్ మైండ్ సెట్. ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే నేను సుబ్బారావు ప్రభు యొక్క భక్తిని అప్రిషియేట్ చేయట్లేదు.
తన భౌతిక స్థాయిని అప్రిడియేట్ చేస్తున్నారు. దిస్ అగైన్ మెటీరియలిస్టిక్ కాన్షియస్నెస్. ఏ బయటి వాళ్ళు అదే చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తున్నాను. అవునా కదా? అరే, ఆయన ఎంత మంచి భక్తుడు, ఆయన సీరియస్నెస్ చూసి నేను కూడా నేర్చుకోవాలి అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగితే నేను స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నట్టు లెక్క. హెచ్ఏఎల్లో జాబ్ ఉంది, ఇంకా నరసింహకీర్తన్ ప్రభు అయితే డిఆర్డిఏలో మంచిగా సెటిల్డ్ అయి ఉన్నారు. ఆయనలాగా నాకుంటే బాగుండే. ఇదంతా కూడా మెటీరియలిస్టిక్ కాన్షియస్నెస్. ఇది బయట వాళ్ళకి మనకి తేడా ఉండదు మనం ఇలా ఆలోచించామనుకోండి. వి షుడ్ నెవర్ ఎవర్ గెట్ ఇన్ టు దట్ జోన్. ఎందుకంటే నన్ను కూడా ఇలా చాలామంది అంటారు, మీకేంటి ప్రభుజీ, మా మంచి డివోటీ వైఫ్ అండ్ మీ పేరెంట్స్ సపోర్టివ్ ఉంటారు, మీ వాడిని టేక్ కేర్ చేసుకుంటారు, మీరు మైక్రోసాఫ్ట్లో యూఆర్ అ బిగ్ పర్సన్, ఎన్నో ఎన్నో అంటారు. యాక్చువల్గా ఇదంతా నా మటీరియల్ క్వాలిఫికేషన్, టు బి వెరీ హానెస్ట్, రైట్? సో దీనివల్ల మనం హ్యాపీగా ఉన్నామా? అడగండి. సుబ్బారావు ప్రభుని అడగండి. మీరేదో హెచ్ఐఎల్లో ఉన్నారా కాబట్టి హ్యాపీగా ఉన్నారా, లేకపోతే మీకు కృష్ణుడి శరణం దక్కింది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారా? ఆన్సర్ మీకు తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, రైట్? సో మైక్రోసాఫ్ట్లో ఎంతోమంది ఉన్నారు, అక్కడ బయటకు వస్తారు ఇలా సిగరెట్ తాగుతూ లోపలికి వెళ్తున్నారు. వాడు వాడు ఎందుకు సిగరెట్ తాగుతున్నాడు? మైక్రోసాఫ్ట్లో ఉండి సిగరెట్ స్మోకింగ్ జోన్ అని పెట్టారు అక్కడ. నేను లంచ్ చేసి వాకింగ్ కోసం వెళ్ళాను. దూరంలో ఒక పెద్ద రూమ్ లాంటిది ఉంది, అక్కడ అందరూ స్మోకింగ్ చేస్తున్నారు. టెన్షన్లోకి వచ్చేసాను నేను చూసి, అబ్బా ఇంతమంది మహిళలు కూడా చేస్తారు ఎప్పుడెప్పుడు. మరి వాడు మైక్రోసాఫ్ట్లో లేడా? వాడికి ఎందుకు టెన్షన్ ఉంది మరి? సో భౌతికమైనది ఏది కూడా మనం కంపేర్ యాక్చువల్లీ చేయకూడదు. ఆ, మీరు నిజంగా అలా కంపేర్ చేయాలనుకుంటే మరి ప్రభుపాదుల వారి లైఫ్తో కంపేర్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత బెటర్ లైఫ్ మనకు భగవంతుడు ఇచ్చారు. ప్రహ్లాదుడి యొక్క ఆ దశ ఏదైతే ఉందో, ఎక్కడైతే బాల్యంలో తను అనుభవించినటువంటి దుఃఖాలతో కంపేర్ మీ బాల్యాన్ని మీరు ఒకసారి చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది ఎంతటి గొప్ప లైఫ్ మనకు భగవంతుడు ఇచ్చారు. సో ఈ కంపారిజన్ మెంటాలిటీ ఈజ్ నాట్ రియలీ గుడ్. ఇది ఇప్పుడెప్పుడు వచ్చేస్తుంది. డివోటీ కమ్యూనిటీలో కూడా డివోటీస్ ఎప్పుడెప్పుడు కంపేర్ చేస్తారు, మీకేంటి ప్రభుజీ అండ్ ఆల్. దిస్ ఈజ్ నాట్ రైట్. చూడండి, మీరు 16 మాలలు చేయడం కోసము, కృష్ణుడిని స్మరించడం కోసము, భాగవతం చదవడం కోసము ఎటువంటి భౌతిక స్థాయి, భౌతిక పరిస్థితి మిమ్మల్ని ప్రభావ పెట్టరాదు. లాస్ట్కి మిమ్మల్ని తాడుతో కట్టేసినా కానీ మిమ్మల్ని స్మరించడం ద్వారా, భగవంతుని స్మరించే దాంట్లో ఎవరైనా ఆపగలుగుతారా చెప్పండి? నో బడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ రిమెంబరింగ్ కృష్ణ. అఫ్ కోర్స్ మిమ్మల్ని ఎవరు తాడుతో కట్టట్లేదు, దట్స్ అ గుడ్ న్యూస్, రైట్? ప్రహ్లాదుని అయితే ఎన్నో ఎన్నో బాధలు పెట్టారు, చంపడానికి ప్రయత్నించారు, రైట్? సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా మనకి లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరితో కూడా మన భౌతిక లైఫ్ని కంపేర్ చేయకూడదు. సెకండ్, ఎందుకు చేయకూడదు అని అంటే ఆబ్వియస్గా ఫస్ట్, భక్తి అనేది భౌతిక స్థాయి మీద ఆధారపడి ఉండదు. భక్తి ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ మటీరియల్ సర్కమ్స్టాన్స్. అహైతుకి అప్రతిహత భావం అంటే మిమ్మల్ని ఎవరు ఆపరాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ డెమోనిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కంపేర్ చేస్తారు. అవునా, వీడి దగ్గర ఎంత ఉంది, నేను నెక్స్ట్ అవుతాను, వీడిని తొక్కేసి వీడిని చంపేసి నేను నెక్స్ట్ ఆ పదవిని ఎత్తుకుంటాను. డివోటీస్ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో ఫస్ట్ ఏంటంటే, భక్తి అనేది భౌతిక స్థాయి మీద ఆధారపడి ఉండదు, అందుకనే కంపేర్ చేయకూడదు. రెండవది, మనం అనుకుంటున్నాము ఈ భౌతిక స్థాయి మంచిది, ఇది మంచిది కాదు అని. అది మన భ్రమ యాక్చువల్గా. ఎందుకంటే కృష్ణుడి క్యాలిక్యులేషన్ ప్రకారం ఎవరికి ఏది మంచిదో వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో నేను అనుకోవచ్చు, జస్ట్ బికాజ్ మా వైఫ్కి తలనొప్పి వస్తే డోలో 650తో వర్కౌట్ అయిపోయింది కాబట్టి సేమ్ మందు నాకు కూడా వర్కౌట్ అవుతుందని రూల్ ఏమీ లేదు. సో మా నాన్నగారు సమ్ బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు బికాజ్ హీ హ్యాస్ బీపీ. రీసెంట్గా మా మమ్మీకి కూడా బీపీ డిటెక్ట్ అయింది, along with all the other complications of diabetes and thyroid and cholesterol, right? సో ఆ సేమ్ మందులు డాక్టర్ రాశారు. ఆ సేమ్ మందులు రాయగానే ఇలా కాళ్ళు, చేతులు, ఫేస్ అంతా కూడా వాచిపోయింది. అండ్ వీఆర్ సర్ప్రైజ్, అరే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది 2 వారాల దాకా అర్థం కాలేదు. ఏం ఏం ట్యాబ్లెట్స్ తీసుకున్నాను అది పోవట్లేదు. దాని డాక్టర్ అన్నారు, ఆ మెడిసిన్ సూట్ అవ్వట్లేదు, ఈమె పరిస్థితికి నేను వేరే మెడిసిన్స్ రాయాలి. అప్పుడు ఆ వాపు అంతా పోయిందనమాట. సో సమ్టైమ్స్ సేమ్ మెడిసిన్ విల్ నాట్ వర్క్ ఫర్ 2 డిఫరెంట్ పర్సన్స్ ఆల్సో. ఎందుకంటే అందరికీ కస్టమైజ్డ్గా కావాల్సి ఉంటుంది చాలాసార్లు. ఎందుకంటే అందరి యొక్క శారీరక స్థాయి వేరుగా ఉంది.
కఫవాత పిత్త కాంబినేషన్ ఏదైతే ఉందో ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్లో చూస్తే అది అందరికి వేరువేరుగా ఉంటుంది. అందుకనే సేమ్ మెడిసిన్ మే నాట్ వర్క్. సో అదేవిధంగా మనం అందరం అనేక జన్మలు ఇక్కడ ఎత్తాము, అనేక సంస్కారాలు మనలో ఉన్నాయి, రైట్? సో అవన్నింటిని బట్టి కృష్ణుడు అనేటటువంటి ఒక డాక్టర్ మనకు మందుని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ మందు ఏదైతే ఉందో అది వేరు వేరుగా ఉండొచ్చు అందరికీ. కొంతమందికి వారి యొక్క పేదరికం ద్వారానే వాళ్ళు ఉద్ధరింపబడతారు. దిస్ ఈజ్ అ వెరీ అమేజింగ్ థాట్ ప్రాసెస్. ఇది భౌతిక జగత్తులో చెప్తే వాళ్ళు టెన్షన్లోకి వచ్చేస్తారు, ఇదేంటండి అని రివర్స్ చెప్తున్నారు. కొంతమంది పేదరికం ద్వారానే, ఇప్పుడు సుధామ ఉన్నాడు చూడండి, హీ వాస్ కంప్లీట్లీ మెటీరియల్లీ డౌన్ ట్రోడన్, రైట్? ఏమీ లేదు అన్నమాట. అంటే తినడానికి కూడా తన దగ్గర సరిగా తిండి లేదు. పిల్లల ఆకలితో ఇలా బక్క చిక్కిపోయారు, వాళ్ళకు కూడా తిండి పెట్టడానికి డబ్బు లేదనమాట. ఎంతైనా ఎంత వాడైనా కానీ రోడ్డు మీద భిక్షం అడుక్కునేవాడు కూడా మీరు చూడండి, ఆ పిల్లలు మంచిగా హాయిగా ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, కనీసం మూడు పూట తిండి వాళ్ళకి దక్కుతుంది. అంత దిగజారిన పరిస్థితి రాలేదు, రైట్? కానీ సుధామ హ్యాడ్ డిఫరెంట్ సిచ్యువేషన్. మరి ఆ పరిస్థితి తనేమంటున్నాడు, క్వాహం దరిద్ర పాపీయ కాత్వాం శ్రీనికేతన అని అంటున్నాడు. నేను దరిద్రుడిని, పాపుని, మీరు శ్రీనికేతనులు, ఆ, బాహుభ్యాం పరిరంభితా, మీరు నన్ను అల్లుకున్నారు, ఇదేంటి ఆశ్చర్యము. ఇంకా తర్వాత తను బాధపడతారనమాట, నాకు ఎందుకు ఈ పేదరికాన్ని దూరం చేశారు అనేది. ఎందుకంటే ఇప్పుడు దీని ద్వారా నేను మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ది కాన్షియస్నెస్. తో తను అనుకుంటున్నాడు, అంటే తన ఆ, భక్తి భావం ఎలా ఉందంటే, నేను ఈ పేదరికంలోనే కృష్ణుడికి నేను మంచిగా స్మరణ చేయగలుగుతున్నాను, భజన చేయగలుగుతున్నాను అనేటటువంటి. సో అది ఆయనకు సూటబుల్గా ఉంది. బట్ మీరు అదే ఇప్పుడు ఆమ్, అంబరీష్ మహారాజు కూడా పేదరికంలో ఉంటేనే శుద్ధ భక్తుడు అవుతాడు కదా అని చెప్పాను, అది అక్కడ వర్కౌట్ అవ్వదు, రైట్? ఎందుకంటే అంబరీష్ మహారాజ్ కేసులో తనకి భగవంతుడు ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేశారు, నువ్వు ధనము, రాజ్యము, ఆ, ఇంకా భార్యలు, వీళ్ళందరి మధ్యలో ఉండి నువ్వు మంచిగా భక్తిలో ఎదగలుగుతావు, ఎందుకంటే ఇవన్నింటినీ నువ్వు నా సేవలో పెట్టగలుగుతావు. ఆ భావంతో తనకి ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. కొంతమందికి పేదరికం మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, కొంతమందికి ఆ, రోగాలతో ఉండే శరీరం కూడా ప్రిస్క్రైబ్ అవుతుంది, రైట్? బ్యాక్ టు బ్యాక్ రోగాలు రావడము. సమ్ పీపుల్ హ్యావ్ అ వెరీ డిజీజ్డ్ బాడీ, ఏం చేయకుండా కూడా అనవసరంగా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెడికల్ చుట్టూ తిరగడము, హాస్పిటల్ చుట్టూ తిరగడం, వి కీప్ సీయింగ్. సో వన్ మస్ట్ కన్సిడర్ దిస్ యాజ్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్. ఆ విధంగా భావిస్తే, అంటే ఎందుకు అలా అంటున్నారంటే కృష్ణుడే స్వయంగా చెప్పారు, ఇదేదో మనం ఏదో ఇమాజిన్ చేస్తున్నామా ప్రభుజీ, ఇలా మనం ఇలా పాజిటివ్ థింకింగ్ చేస్తున్నామా, ఇలా అనుకోవాలి లైఫ్లో పరిస్థితి. పాజిటివ్ థింకింగ్ కాదు ఇక్కడ, కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. 10th canto 73rd చాప్టర్లో కృష్ణుడు జరాసంధుడు 20,800 రాజులను బంధించినప్పుడు, వాళ్ళని బయటికి తీసినప్పుడు వాళ్ళు అద్భుతమైన ప్రార్థనలు అర్పిస్తారు ఆ రాజులందరూ కూడా, 20,800 కింగ్స్. అయితే వాళ్ళందరూ ప్రార్థన అర్పించినప్పుడు ఆ ప్రార్థనలో ఒక భావం వాళ్ళు చెప్తారు, ఏమంటారంటే, మేము ఈ రాజ్యము, డబ్బు, హోదా, ఇవన్నింటి మత్తులో పడి మిమ్మల్ని మర్చిపోయాం కృష్ణ, ఎంతటి మూర్ఖులం మేము. లాస్ట్కి చూడండి, మేము రోడ్డు మీదకి వచ్చేసాం, అంతా పోగొట్టుకున్నాం, తిండి లేదు, నీళ్లు లేవు, ఆ, ఇది మీ కృప వల్లనే ఇలా జరిగింది, లేకపోతే ఈ మత్తు దిగేది కాదు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మా మత్తు దిగిపోయింది, ఎందుకంటే చాలా దెబ్బలు తిన్నాం భౌతికంగా అని వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పి మా ఒకే ఒక కోరిక, ఇప్పుడు మేము ఉన్న రోజులు కేవలం మీ స్మరణ చేస్తూ మేము జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాం. సో వాళ్ళు రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే గొప్ప రాజులు వాళ్ళు మళ్ళీ మళ్ళీ మా రాజ్యాన్ని మాకు విప్పించండి, మేము మా పనులు కంటిన్యూ చేస్తామని చెప్పలేదు వాళ్ళు. అదంతా ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ లేదు ఇక. యాక్చువల్లీ ఒకసారి ఒక వ్యక్తికి నిజంగానే వైరాగ్యం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వెనకట్టు చూడడండి. దిస్ ఈజ్ ద కాన్షియస్నెస్ వన్ నీడ్స్ టు హ్యావ్, రైట్? మనం కూడా కొన్ని చెడు అలవాట్లను మనం మానేసాం, అవునా కదా? భక్తిలో వచ్చేదానికంటే ముందు చేసేవాళ్ళం. ఎప్పుడప్పుడు కొంతమందికి ఎంత డీప్గా వస్తుందంటే మళ్ళీ అది తిరిగి వెనకాల లైఫ్లో చూడరు వాళ్ళు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్ డెప్త్ రియలైజేషన్ అ పర్సన్ హ్యాస్. సో ఆ విధంగా వాళ్ళు మళ్ళీ అదంతా దాంట్లో వెళ్ళకూడదు, మళ్ళీ ఆ రాజును చంపడం, వీళ్ళని చంపడము, ఆ ఆస్తి తీసుకోవాలి,
ఇదంతా వద్దు కృష్ణ, ఇదంతా మీ మాయా ప్రభావం వల్ల మేము ఇలా అయిపోయాము, మాకు అంత అర్థమవుతుంది, మళ్ళీ ఆ తప్పు చెయ్యము అని చెప్పారనమాట. సో అప్పుడు భగవంతుడు రెస్పాన్స్లు ఏమి ఇచ్చారో తెలుసా? ఆయన అన్నారు, కంగ్రాచులేషన్స్, యాక్చువల్గా మీకు ఇంత మంచి అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఎంతటి సౌభాగ్యం అండి అని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు కంగ్రాచులేట్ చేశారు, ఎందుకంటే ఈ అండర్స్టాండింగ్ అందరికీ రాదు. చాలామంది ఇప్పుడు కూడా అనుకుంటున్నారు మైండ్లో, నో నో నో, భౌతిక జగత్తులో సుఖం ఉంది, బహుశా శ్రీనివాస్ ప్రభుకి తెలియదేమో, ఊకే అలా అంటుంటాడు ఆయన, ఆయన ఎంజాయ్ చేయలేకపోయాడు, ఆయనకు తెలియదేమో, బట్ ఐ నో హౌ టు ఎంజాయ్ లైఫ్. ఇస్కాన్ వాళ్ళు కూడా అందరు ఇలాగే అంటూ ఉంటారు, రైట్? సో ఆ స్కోప్ అనేది ఉంటే దెన్ వాట్ హ్యాపెన్స్, మనం భక్తిలో వీక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది ప్రభుజీ నేను వీక్ అవుతున్నానా లేదా? ఫస్ట్ ఏంటంటే మనం చాంటింగ్, హియరింగ్, రీడింగ్లో ఇంట్రెస్ట్ ఉండదు. చేస్తున్నాం ఎందుకంటే సాధన షీట్ ఫీల్ చేయాలి కాబట్టి, కానీ హృదయపూర్వకంగా రావట్లేదు. చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాం, రైట్? ఇట్ మీన్స్ ద హార్ట్ ఈస్ సమ్వేర్ ఎల్స్. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ డేంజర్, రైట్? కానీ భక్తులు ఎవరైతే నిజంగానే రియలైజ్ అయ్యారో వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ దాన్ని చూడరు అన్నమాట. సో అలా అని చెప్పినప్పుడు కృష్ణుడు కంగ్రాచులేట్ చేశారు. దాని తర్వాత రెండవది ఏం చెప్పారో తెలుసా? ఆయన అన్నారు, ఇప్పుడు మీరందరూ కూడా మీ మీ రాజ్యాలని మంచిగా పరిపాలించండి. కృష్ణుడు మళ్ళీ వాళ్ళకి రాజ్యాలను తిరిగి ఇచ్చారు. జస్ట్ లైక్ ధ్రువ మహారాజు కూడా వద్దు అని చెప్పినా కానీ ధ్రువ మహారాజ్కి ఇచ్చారు. లేదు లేదు, అంత అంత వైరాగ్యం వద్దయ్యా, తీసుకో, ఇంకా మంచిగా నా సేవలో పెట్టు అని. అదేవిధంగా వీళ్ళకి అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు కృష్ణుడు మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఆ, ఎప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ ఆ, నా భక్తి భావంతోనే మీరు అన్ని కార్యకలాపాలు చేయాలి. జీవితంలో వచ్చే అన్ని పరిస్థితులను నేను మీకు స్వయంగా ఇచ్చాను అనేటటువంటి భావంతో జీవించండి. దిస్ వన్ స్టేట్మెంట్ కాట్ మై హార్ట్. నేను ప్రతిసారి చెప్తాను, ఎన్నోసార్లు చెప్పాను క్లాస్లో. ఐ రియలీ లైక్ దిస్. 2016 సమ్వేర్ అప్పుడు చదివాను ఇది ఫస్ట్ టైం కృష్ణ బుక్ చదువుతున్నప్పుడు. కృష్ణ బుక్లో చాలా అద్భుతంగా ప్రభుపాదుల వారు దీన్ని ఇచ్చారు. 73rd చాప్టర్ మోస్ట్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అందులో ఈ విషయం ఎప్పుడైతే చెప్పారు, ఎందుకంటే అప్పుడు ఎన్ని ఒడిదుడుకులు నడుస్తున్నాయంటే ఇన్ మై లైఫ్, ఐ వాస్ కంప్లీట్లీ షాటర్డ్, అండ్ ఇంటర్నలీ ఎక్స్టర్నలీ బోత్, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. అండ్ పూణేలో ఉన్నాను, థింగ్స్ వేర్ కంప్లీట్లీ స్క్రూడ్ అప్. ఈ ఒక్క స్టేట్మెంట్ నాకు చాలా చాలా ఆశ్రయాన్ని ఇచ్చింది, ఎక్కడైతే కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు దాట్ నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నీ నేను స్వయంగా ఇచ్చానని భావించి నువ్వు జీవించావనుకో, అప్పుడేమవుతుంది, నువ్వు ద్వంద్వాలకు అతీతుడైపోతావు అని చెప్పారు కృష్ణుడు. యూ విల్ కమ్ అబౌట్ డ్యువాలిటీ. ఎందుకంటే డ్యువాలిటీలో ఎప్పుడు మనం చిక్కిపోతామో, ఎప్పుడైతే మనం అనుకుంటామో అరే ఇది కనుక ఇది బాగాలేదు, ఇది నేను మారిస్తే బాగుంటుంది, ఇది మంచి చెడు, భౌతిక మంచి చెడులో ఎప్పుడైతే చిక్కిపోతామో మనం ద్వంద్వాలలో చిక్కిపోయినట్లు లెక్క. కానీ భౌతిక జగత్తులో మంచి చెడు ఏదైతే ఉందో ఈ సింప్లీ ఈక్వల్. మంచి ఈజ్ ఈక్వల్ టు చెడు, చెడు ఈజ్ ఆల్సో ఈక్వల్ టు చెడు అని మనకు చైతన్య చరితామృతంలో చెప్పారు. ఏయి 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 భల అండ్ ఏయి మంద ఏయి సభ మనీర భ్రమ అని చెప్పారు. ఇది మంచి, ఇది చెడు ఏదైతే ఉందో ఆఖరికి ఇది చెడు. ఎందుకండి చెడు? ఎక్కడైతే కృష్ణుడు లేదో అదంతా చెడే. ఎందుకంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధ, అది కర్మబంధన కలిగిస్తుంది. కాబట్టి సంసార చక్రంలో తిరుగుతాను. చూడండి, సంసార చక్రంలో జన్మమెత్తేదానికంటే ఏదైనా చెడు విషయం ఉందా? ఒకసారి ఆలోచన. దీనికంటే పెద్ద చెడు లేదు. డబ్బు పోగొట్టుకున్నారా, మిమ్మల్ని తిట్టారా, మిమ్మల్ని కొట్టారా, అది పెద్ద విషయం కాదు. కానీ పునరపి జననం, దానికంటే పెద్ద దౌర్భాగ్యం లేదు మళ్ళీ ఇక్కడ జన్మం ఎత్తడం అనేది. ఎందుకంటే అక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి, మిగతా అటాచ్మెంట్స్ అన్నీ. సో ఆ చెడు నుంచి భగవంతుడు కాపాడతారు మనల్ని, రైట్? సో అందుకనే అలా ఆ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఉంటే మనం అనవసరంగా వేరే వాళ్ళ కాంపిటీషన్లో వెళ్ళము. నాకు ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఎటువంటి కంపారిజన్ మనం చేయము. ఎందుకంటే ఇది నాకు సూటబుల్ కాబట్టి కృష్ణుడు నాకు ఇచ్చాడు. సో ఈ పరిస్థితుల నుండి అద్భుతంగా భక్తి చేయాలి. దెర్ ఇస్ నో యూనివర్సల్ రూల్. సొంత ఇల్లు ఉండాలని రూల్ ఏమి లేదు. కొంతమంది జీవితాంతం కిరాయి ఇంట్లో కూడా ఉంటారు. ఆ, ఇంకా బ్యాంక్లో కనీసం 3 కోట్లు ఉంటేనే రిటైర్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఐ నో సమ్ పీపుల్ హు డోంట్ ఈవెన్ హ్యావ్ ఫ్యూ ల్యాక్స్, బట్ దే ఆర్ కంప్లీట్లీ సర్వింగ్ ద లార్డ్ నైస్లీ. సో ఈ రూల్స్ అన్నీ మా భౌతిక జగత్తులో అప్లై అవుతాయి. కానీ అట్ ద సేమ్ టైం హైయెస్ట్ అండర్స్టాండింగ్లో చూస్తే భక్తి ఈజ్ మోర్ దెన్ దీస్ రూల్స్. అట్ ద సేమ్ టైం మనం నిర్లక్ష్యం చేయకూడదు.
వన్ షుడ్ బి వెరీ ఇంటెలిజెంట్. సేవింగ్ మనీ అండ్ ఎవ్రీథింగ్ గృహస్థులకి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని అనదర్ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళకూడదు. ఓకే, సో బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఇది నాకు బెస్ట్ అని కృష్ణుడు నాకు ఇచ్చినటువంటిది అని మనం భావించాలి. ప్రొవైడెడ్ రెండు విషయాలు, ఎప్పుడెప్పుడు దీన్ని కూడా మిస్యూజ్ చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇది నాకు కృష్ణుడు ఇచ్చారు, ఆ, అందుకే నేను జైల్లోకి వెళ్ళాను. అవునా కదా? కృష్ణుడు చెప్పారా జైల్లో వెళ్ళమన్నో? సో మనము మంచి సాధన చేస్తున్నాము ఫస్ట్. రెండవది వైష్ణవుల గైడెన్స్ అండర్లో ఉన్నాం, రెగ్యులర్ రిపోర్ట్. ఇది రెండు ఉంటే అప్పుడు మీరు చెప్పొచ్చు, ఇలా అనుకోవచ్చు దట్ నా జీవితంలో జరుగుతున్నది కృష్ణుడి అరేంజ్మెంట్ అని. అదర్వైజ్ యూ కెనాట్. అప్పుడు నా జీవితంలో జరుగుతున్న నా మైండ్ అరేంజ్మెంట్ అని అనుకోవాలి. ఎందుకంటే మనం మంచి సాధన చేయట్లేము అనుకోండి, దెన్ కృష్ణుడితో టచ్లో ఎలా ఉంటామండి? సాధక అవస్థలో సాధనయే మనకు కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తుంది, అవునా కదా? మరి అది లేకుండా వన్ మే థింక్ సో మెనీ థింగ్స్, ఇట్స్ నాట్ కరెక్ట్. సాధన చేస్తున్నప్పటికీ వైష్ణవుల గైడెన్స్లో చేయడం ఇంపార్టెంట్. ఈ రెండు చేస్తే చక్కగా అప్పుడు మనం అనొచ్చు కృష్ణుడి ప్లాన్లో ఉన్నాను నేను, రైట్? సో అలా భావించి ముందుకెళ్ళాలి. వీ కెన్ లివ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.